నంద్యాల పట్టణంలో ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆహార భద్రత అధికారులు రంగంలోకి దిగారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2026పై స్థానిక వ్యాపారస్తులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణంలోని హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు మరియు స్వీట్ షాపుల యజమానులతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వెంకట్రాముడు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారి కాసింవలి ఈ సదస్సులో పాల్గొని నూతన ఆహార భద్రతా చట్టంపై వ్యాపారస్తులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆహార పదార్థాలలో కల్తీని అరికట్టడం, వంటగదులలో మరియు నిల్వ కేంద్రాలలో పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం ప్రతి వ్యాపారి బాధ్యత అని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు స్వీట్ షాపుల్లో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆహార తయారీ, నిల్వ మరియు విక్రయాల్లో ఏమాత్రం అజాగ్రత్త వహించినా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే కల్తీ వ్యాపారస్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణానికి చెందిన పలువురు వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారుల సూచనలను అడిగి తెలుసుకున్నారు. మన నంద్యాలలో ఉండే ప్రజలకు కూడా ఆరోగ్యవంతమైనగా ఉండుటకు అవకాశం ఉంటుంది. ఈ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ వలన వాడటం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితేనేమి, అజీర్తి అయితేనేమి, క్యాన్సర్గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మనం తినే ఫుడ్లో కూడా చాలా వరకు అవి మన క్యాన్సర్ కారకాలకు వెళ్ళిపోతున్నాయి. మనం ఏమనుకుంటాను, నేనేమనుకుంటాను, నేను వేసేది ఇంతే కదా, కొంచెమే కదా అని అనుకుంటాను. రోజు కొంచెం కొంచెం వేసినా కానీ వాడు కస్టమర్ తినేది రోజు కొంచెం కొంచెం తిన్నా కానీ అది లాస్ట్కి వచ్చేందుకు ఒక 2-3 నెలలకు పోయేందుకు వానికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ హెల్త్ ఇష్యూస్లో పోయినప్పుడు ఈ డాక్టర్ల గారు అయితేనేవి ఎవరైతేనే ఈయన ఎక్కువగా ఫుడ్ మీదనే కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఫుడ్ వలన, మీరు తినే ఫుడ్ వలన చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు నాణ్యతమైన ఫుడ్ని తినండి అంటారు. ఆ నాణ్యతమైన ఫుడ్ తినాలంటే మనం ప్రజలకు ఇక్కడ మనం వ్యాపారం చేసుకుంటున్నాం. హోటల్స్ అయితేనేవి, రెస్టారెంట్ అయితేనేవి, ఈ వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఈ వ్యాపారస్తులం మనందరం కాబట్టి నాణ్యతమైన ఫుడ్ను వాళ్ళకి అందించాలి. నాణ్యతమైన ఫుడ్ను అందించాలంటే మంచి ఆయిల్ తీసుకోవాలి, బ్రాండెడ్ ఆయిల్ తీసుకోవాలి, టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు, ఈ కలర్స్ వాడకూడదు. ఈ ఆయిల్స్లో కూడా బ్రాండెడ్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్స్ వాడుతున్న ఈ ఆయిల్స్లో ఉన్నప్పుడు కాచినప్పుడు అది మరగ్గాచినప్పుడు 360 degrees దాటినప్పుడు అది కూడా ఆ ఆయిల్ను మళ్ళీ యూజ్ చేసినప్పుడు అది కూడా మనం వాడితగిన బ్యాడ్ కొలాస్ట్రస్లు ఫామ్ అయ్యి మన హెల్త్ కూడా దెబ్బతింటాయి. అందుకని వెజ్ ఐటెంలు అయితే 5-6 సార్లు ఫ్రై చేసుకొని ఆ ఆయిల్ను తీసి పక్కకు పెట్టుకోవడం వలన, అదే నాన్ వెజ్ అయితే 3 లేక 4 సార్లు ఫ్రై చేసి ఆ ఆయిల్ను పక్కకు తీసి పెట్టాము. ఈ పక్కకు పెట్టిన ఆయిల్ని మీరేమి పడేయాల్సిన అవసరం లేదు. మనకు గవర్నమెంట్ వారు ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. ప్రైవేట్ ఏజెన్సీ మనకు నంద్యాల వాళ్ళు స్టార్ గ్లోబల్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది. వాళ్ళు వచ్చి మీ హోటల్ కానీ, మీ బేకరీ నందు కానీ, మీ రెస్టారెంట్ల దగ్గరికే వస్తారు. వచ్చి అక్కడ ఒక క్యాన్ పెడతారు. ఆ క్యాన్ మీద కూడా నెంబర్ ఉంటుంది వాళ్ళది. ఆ క్యాన్లో మీరు మిగిలినది రాత్రి ఉదయం నుంచి చేయంగా రాత్రికి మిగలగా 1 లీటరో, అర్ధ లీటరో, 1/2 లీటరో మిగులుతుంది. ఆ మిగిలినది ఆ క్యాన్లో పోసుకున్నారనుకో, మిగిలినది ఆ క్యాన్ నిండిన వెంటనే ఆ క్యాన్ మీద నెంబర్ ఉంది. ఆ నెంబర్ కాల్ చేసినారంటే వెంటనే వచ్చి వాళ్ళే మీ దగ్గరనే వెయిట్ చేసుకొని వాళ్ళు అక్కడనే ఎంత ఉందో ఇచ్చే 1 కేజీకి ఇప్పుడు 30 నుంచి 40 రూపాయల వరకు ఇస్తున్నామంటున్నారు. అక్కడనే స్పాట్లో కూడా పేమెంట్ చేస్తారు. అందుకని మీరు ఈ ఆయిల్ను కూడా పడేసినప్పుడు మాకు ఇంత ఆయిల్ మేము దుబారా అయిపోతుంది, మేము పడేస్తే మా లాస్ అవుతామని అనే దానికి కూడా లేదు. గవర్నమెంట్ వారు ఇవి ప్రొవిజన్స్ కల్పించారు. కాబట్టి మీరు కంపల్సరీగా హోటల్ యజమానులు అయితేనేమి, బేకరీస్ అయితేనేమి, స్వీట్ షాప్స్ వాళ్ళు అయితేనేమి, మీరు స్టార్ గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయ్యి మీరు కంపల్సరీగా మీరు అక్కడ రీయూజ్డ్ ఆయిల్